మహారాష్ట్రలో పొలిటికల్ టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. శివసేన జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం కొనసాగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు. గౌహతిలోని రాడిసన్ హోటల్లో ఎమ్మెల్యేలతో కాసేపట్లో భేటీ కాబోతున్నారు రెబెల్స్ లీడర్ ఏక్నాథ్ షిండే. పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై ఈ మీటింగ్ లో డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితిపై కాంగ్రెస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ థోరట్ నివాసం రాయల్ స్టోన్ లో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చిస్తూ ఉన్నారు. శివసేన నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోతున్న నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరోవైపు 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు పంపించారు. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు డిప్యూటీ స్పీకర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు రెబెల్ లీడర్ ఏక్నాథ్ షిండే. 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కార్దే బాధ్యత అన్నారు. భద్రత తొలగించడం అంటే భయపడమే అని ఆరోపించారు. కానీ తాము ఎవరి భద్రత తొలగించలేదని క్లారిటీ ఇచ్చారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్. భద్రత తొలగించాలని ఎవరూ ఆదేశించలేదన్నారు. షిండే ఆరోపణలో నిజం లేదన్నారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు వారి ఆఫీసులకు భద్రత కల్పించాలని తర్వాత ఆదేశించారు దిలీప్ వాల్సే పాటిల్. రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత సర్కార్ తొలగించలేదన్నారు సంజయ్ రౌత్. ఎమ్మెల్యేలకు తాము భద్రత కల్పించామని, కుటుంబ సభ్యుల భద్రతా అంశం వారే చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలనడం సరికాదన్నారు. ఇక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ నవనీత్ రాణా. ఉద్దవ్ ఠాక్రే గూండాయిజానికి ముగింపు పలకాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలన్నారు. బాలాసాహెబ్ ఐడియాలజీని కొనసాగించాలని ఉద్దవ్ ఠాక్రేకు సూచించారు. రాజకీయ సంక్షోభంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. పొలిటికల్ మీటింగ్లు, ర్యాలీలు తీయొద్దని థానే పోలీసులు ఆదేశించారు. పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు.
మరోవైపు ముంబైలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వచ్చారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. తర్వాత మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అదంతా శివసేన అంతర్గత విషయమన్నారు. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. తాము కేవలం పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. शिवसेना में जो अंतर्गत झगड़ा है उससे हमारा कोई संबंध नहीं है और एकनाथ शिंदे जी और उद्धव ठाकरे के बीच में जो विवाद है वो निपटाए, उससे हमारा कोई संबंध नहीं है और हमें कोई हम वेट एंड वाच पर हम लोग हैं, हमें कोई घाई नहीं है और सरकार बनाने के संबंध में हमने अभी कोई सोचा था नहीं है। जब आगे क्या होता है हम देखते हैं, लेकिन ये जो माननीय शरद पवार जी, माननीय अजित पवार जी, माननीय उद्धव ठाकरे जी, संजय राउत जी जो बोल रहे हैं कि भाई हम मेजोरिटी दिखाएंगे, तो इतने एमएलए मतलब आपको छोड़ कर चले गए हैं। शिवसेना के 37 एमएलए और 7-8 अपने इंडिपेंडेंट एमएलए उनके साथ है। तो इतने एमएलए अगर बाहर आए तो आप कैसे कौन से मुंह से बोल सकते हैं कि भाई हम मेजोरिटी सिद्ध करेंगे? तो ठीक बात है, हाउस में अगर देखना है तो हाउस में देख सकते हैं, लेकिन 16 जो एमएलए उनको सस्पेंड करने का कोई अधिकार डिप्टी स्पीकर को तो बिल्कुल नहीं है और ऐसा अगर होता है तो ये अन्यायकारक भूमिका होगी। महाराष्ट्र में इसी तरह का इलीगल काम नहीं चलना चाहिए और 2/3 मेजोरिटी से एकनाथ शिंदे के साथ एमएलए चले गए हैं, तो उनको मतलब शिवसेना की मान्यता मिलनी चाहिए और इसी तरह की दादागिरी करना अच्छी बात नहीं है जो तोड़फाड़ हो रही है। రెండు రోజులుగా రెబెల్ ఎమ్మెల్యేల ఆఫీసులపై దాడులు చేస్తున్న కార్యకర్తలు ఇవాళ మరో ఎమ్మెల్యే ఆఫీస్పై అటాక్ చేశారు. పుణేలో ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఆఫీసును ధ్వంసం చేశారు. ఫర్నిచర్ విరగ్గొట్టారు. ఉద్ధవ్ ఠాక్రేను ఇబ్బంది పెట్టినా ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు శివసేన పుణే సిటీ చీఫ్ సంజయ్ మోరే. రెబెల్ ఎమ్మెల్యేలందరి ఆఫీసులపై దాడి చేస్తామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలో పొలిటికల్ టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. శివసేన జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం కొనసాగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు. గౌహతిలోని రాడిసన్ హోటల్లో ఎమ్మెల్యేలతో కాసేపట్లో భేటీ కాబోతున్నారు రెబెల్స్ లీడర్ ఏక్నాథ్ షిండే. పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై ఈ మీటింగ్లో డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సిచ్యువేషన్ శివసేన వర్సెస్ రెబెల్స్ అనుకోవచ్చు. ఇక రాష్ట్రంలో పరిస్థితిపై కాంగ్రెస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మంత్రి బాలసాహెబ్ థోరట్ నివాసం రాయల్ స్టోన్లో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చిస్తూ ఉన్నారు. శివసేన నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోతున్న నేపథ్యంలో
ఏం చేయాలి అనే దానిపై డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు పొలిటికల్ హై డ్రామా నడుస్తోంది. మరోవైపు 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు పంపించారు. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు డిప్యూటీ స్పీకర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే. 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అలాగే డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కార్దే బాధ్యత అన్నారు. భద్రత తొలగించడం అంటే భయపెట్టడమే అని ఆరోపించారు. కానీ తాము ఎవరి భద్రత తొలగించలేదని క్లారిటీ ఇచ్చారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్. భద్రత తొలగించాలని ఎవరూ ఆదేశించలేదన్నారు. షిండే ఆరోపణలో నిజం లేదన్నారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు అండ్ వారి ఆఫీసులకు భద్రత కల్పించాలని తర్వాత ఆదేశించారు దిలీప్ వాల్సే పాటిల్. రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత సర్కార్ తొలగించలేదన్నారు సంజయ్ రౌత్. ఎమ్మెల్యేలకు తాము భద్రత కల్పించామని, కుటుంబ సభ్యుల భద్రతా అంశం వారే చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని అనడం సరికాదన్నారు. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ నవనీత్ రాణా. ఉద్దవ్ ఠాక్రే గూండాయిజానికి ముగింపు పలకాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలన్నారు. బాలాసాహెబ్ ఐడియాలజీని కొనసాగించాలని ఉద్దవ్ ఠాక్రేకు సూచించారు. రాజకీయ సంక్షోభంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. పొలిటికల్ మీటింగ్లు, ర్యాలీలు తీయొద్దని థానే పోలీసులు ఆదేశించారు. పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు ముంబైలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వచ్చారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. తర్వాత మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అదంతా శివసేన అంతర్గత విషయమన్నారు. ఉద్దవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. తాము కేవలం పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. 2 రోజులుగా రెబెల్ ఎమ్మెల్యేల ఆఫీసులపై దాడులు చేస్తున్న కార్యకర్తలు ఇవాళ మరో ఎమ్మెల్యే ఆఫీసుపై అటాక్ చేశారు. పుణేలో ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఆఫీసును ధ్వంసం చేశారు. ఫర్నిచర్ విరగ్గొట్టారు. ఉద్దవ్ ఠాక్రేను ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. శివసేన పుణే సిటీ చీఫ్ సంజయ్ మోరే రెబెల్ ఎమ్మెల్యేలు అందరి ఆఫీసులపై దాడి చేస్తామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. कोई भी एमएलए या विधायक जो है इनकी किसी की भी सुरक्षा निकाली नहीं गई है। ऐसे कोई आदेश
होम डिपार्टमेंट ने दिए नहीं है, ताकि होम डिपार्टमेंट ने ये निर्णय लिया है कि ये सारी परिस्थिति ध्यान में रखते हुए जो एमएलएज हैं उनके फैमिली को सुरक्षित रखने के लिए उनके घर को भी सिक्योरिटी दी जाए। ऐसे है कि ये ऐसी चीज़ें जब भी होती है, जब भी हर टाइम आदेश देना जरूरी नहीं होता है। वहाँ का जो यूनिट प्रमुख है वो पुलिस कमिश्नर पूना